హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ రోజునైతే జమ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్టేటస్ అనేది మీరు ఆన్లైన్‌లో ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇనెలిజిబిలిటీలో పేరు అనేది కనుక వచ్చినట్లయితే ఏ విధంగా మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చే విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్‌తో పాటు మీరు 2 విధాలుగా మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన యాప్ ఒకటి ఉంది. ఆ యొక్క యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అందజేస్తాను. ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు లైవ్ డెమో నేను మీకైతే చూపిస్తాను. ఎవరైతే మిస్ చేసుకోవద్దు, తప్పనిసరిగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అలాగే పాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ ఈ రోజునైతే వేయబోతున్నారు. అంటే ఈ రోజున పేమెంట్ అనేది ఎవరికి వస్తుందంటే 2025, 2026 సంవత్సరంలో ఎవరైతే పాఠశాలలకు వెళ్లి ఉండి 75% అటెండెన్స్ అనేది కలిగి ఉండి ఈ సంవత్సరం కూడా పాఠశాలలో ఎవరైతే జాయిన్ అనేది అయి ఉంటారో వారికి మాత్రమే ఈ రోజున పేమెంట్ అయితే వేస్తారు. ఈ కొత్తగా 2026, 2027లో మేము కొత్తగా పాఠశాలలో జాయిన్ అనేది అయ్యామంటే అది ఎవరంటే ఒకటో తరగతిలో కొత్తగా జాయిన్ అనేది అవుతారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఈ సంవత్సరం జాయిన్ అనేది అవుతారు. కాబట్టి 2025, 2026లో మీరు పాఠశాలలకు వెళ్లి ఉండి ప్రస్తుతం ఈ యొక్క 2026, 2027 ఆర్థిక సంవత్సరంలో కూడా మీరు పాఠశాలలో జాయిన్ అనేది అయినట్లయితే పాత డేటా ఆధారంగా మాత్రమే ఈ రోజున అంటే ఈ యొక్క ఏడాది మీకు పేమెంట్ అనేది ఈ రోజునైతే విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన స్టేటస్ అనేది మీరు ఏ విధంగా అంటే గతంలో కూడా నేను మీకైతే తెలియజేస్తున్నాను. ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ 2026, 2027 సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి ఈకేవైసీ అనేది అయిందా లేదా, అలాగే మీకు సంబంధించిన 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది అయిందా లేదా ఇక్కడ మీకైతే తెలుసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన విద్యార్థులు మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకు ప్లే స్టోర్ నుంచి లీప్ అనే ఒక యాప్ నేను మీకైతే డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. ఈ యొక్క లీప్ యాప్ కి సంబంధించి మీరు వెంటనే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ యొక్క యాప్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే విద్యార్థికి సంబంధించిన అపార్ నంబర్ ద్వారా కానీ లేదా పెన్ ఐడి ద్వారా కానీ లేదా విద్యార్థికి సంబంధించిన పాఠశాల నుంచి ఏదైతే ప్రతిరోజు హోంవర్క్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తున్నాయో ఆ యొక్క మొబైల్ నంబర్ కూడా ఇక్కడ మీరైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ విద్యార్థికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసే సమయంలో మాకు ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పైన 2026 ఉంది కదా, 2026 మీద సెలెక్ట్ అనేది చేసిన వెంటనే ఇక్కడ మిగతా సంవత్సరాల డీటెయిల్స్ ఇక్కడ మీకైతే చూపించడం జరుగుతుంది. అప్పుడు మీకు విద్యార్థికి సంబంధించి ఏ సంవత్సరంలో పుట్టారో ఆ యొక్క పుట్టిన తేదీతో పాటు పుట్టిన సంవత్సరం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ ఇయర్ కి సంబంధించి ఇక్కడ యారో మార్కర్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే ఇయర్ అనేది వస్తుంది. ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఓకే చెప్పిన వెంటనే లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని తప్పు లేకుండా ఎంటర్ అనేది చేసినట్లయితే వెరిఫై మీద మీరైతే క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఓపెన్ అనేది అయిన వెంటనే ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి మీరు సపరేట్ గా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే ప్రతి విద్యార్థికి సంబంధించిన డేటా ఇక్కడైతే ఎంటర్ కావడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థికి సంబంధించిన పేరు అనేది పూర్తిగా పైన అనేది వస్తుంది. ఏ క్లాస్ చదువుతున్నారో రావడం జరుగుతుంది. ఇలా చాలా వరకు మీరు కిందకనైతే అవ్వాల్సి ఉంటుంది. కింద నుంచి కనుక చూసుకున్నట్లయితే చివరి నుంచి 4వ బాక్స్ లో చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్టేటస్ అనేది ఉంది. ఈ యొక్క తల్లికి వందనం స్టేటస్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఏం లేదు, ఇక్కడ మనకు ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది. తల్లికి వందనం స్టేటస్ దగ్గర విద్యార్థికి సంబంధించిన పేరు, దానికి సంబంధించిన పెన్ ఐడి, అలాగే ఏ క్లాస్ చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, అలాగే విద్యార్థికి సంబంధించిన ఆధార్ నంబరు, మదర్ అంటే తల్లికి సంబంధించిన పేరు ఆధార్ నంబర్ తో పాటు ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ చూసుకున్నట్లయితే వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఎటువంటి రిమార్క్స్ అయితే లేదు. అలాగే పేమెంట్ స్టేటస్ అనేది ఇంకా పేమెంట్ అనేది పడలేదు కాబట్టి పేమెంట్ అనేది ఈ రోజు సాయంత్రం లోపల విద్యార్థికి సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే చాలా మందికి సంబంధించి ఈ రోజున లిస్ట్ లో వస్తున్న ఇనెలిజిబిలిటీకి సంబంధించిన అప్డేట్ లో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి చాలా వరకు ఇనెలిజిబిలిటీ అయితే చూపిస్తున్నాయి. ఇనెలిజిబిలిటీకి సంబంధించి మీరు హౌస్ హోల్డింగ్ సంబంధించి చాలా మందికి ఎవరికైతే డేటా అనేది మిస్ మ్యాచ్ అనేది అయినట్లు హౌస్ హోల్డింగ్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నట్లయితే ఏం చేయాలనేది దానికి సంబంధించి డిస్క్రిప్షన్ నేను మీకు లింక్ ఇచ్చున్నాను. హౌస్ హోల్డింగ్ సంబంధించి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, మీకు హౌస్
హౌస్ హోల్డింగ్ సంబంధించిన స్టేటస్ లో ఇనెలిజిబిలిటీ కనుక వచ్చి ఉన్నా, లేదా హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో మీ యొక్క పిల్లల పేర్లు కానీ లేదా మీ యొక్క పేర్లు కానీ లేవని వచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో హౌస్ హోల్డింగ్ డేటాబేస్ కు సంబంధించిన లింక్ నేను మీకు ఇచ్చున్నాను. అందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క వివరాలు అనేది హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో ఉన్నట్లయితే ఉన్నట్లు, ఒకవేళ లేకపోయినట్లయితే వెంటనే విద్యార్థికి సంబంధించిన ఆధార్ నంబర్ తో చెక్ చేసినట్లయితే అప్పుడు ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన కింద లిస్ట్ లో మనకు విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరో ఒకరికి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ అనేది చేసిన వెంటనే దానికి సంబంధించిన లిస్ట్ మనకైతే చూపించడం జరుగుతుంది. అక్కడ విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన డేటా అనేది మీరు లింక్ అనేది చేసుకున్నట్లయితే అప్పుడు ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లోకి అయితే రావడం జరుగుతుంది. మీరు హౌస్ హోల్డింగ్ సంబంధించిన ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ మనకు ఈ రోజున విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించిన స్టేటస్ లో చాలా మందికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎలిజిబిలిటీ లిస్ట్ కు సంబంధించిన డేటా. ఇక్కడ ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉండాల్సి ఉంటుంది. ఎవరికైతే యాక్టివ్ లో ఉందో వారికి మాత్రమే పేమెంట్ అయితే పడుతుంది. ఇక్కడ ఇన్యాక్టివ్ చూపిస్తుంది కదా, ఇన్యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది అయితే రాదు. ఇన్యాక్టివ్ కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడైతే ఉందో మీకున్న బ్యాంక్ అకౌంట్ లో ఏదైనా సరే ఒక బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ వెళ్ళి మీరు ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఎన్పిసిఐ కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది యాక్టివ్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇది ఎన్పిసిఐకి సంబంధించి. ఒకవేళ మీరు ఎన్పిసిఐ అనేది మీరే చేసుకోవాలనుకున్నా లేదా మీ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇకపోతే మనకు ఈ యొక్క ఇనెలిజిబిలిటీకి సంబంధించిన డేటా కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఇనెలిజిబిలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే కుటుంబంలో 4 చక్రాల వాహనాలు అనేది ఉన్నాయని, అలాగే 300 యూనిట్ల కన్నా ఎక్కువ వాడుతున్నారని, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించిన స్టేటస్ లో ఈ యొక్క విద్యుత్ బిల్లు ఎక్కువగా ఉన్నట్లయితే చూపించడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య ఎండాకాలంలో చాలా మంది ఈ యొక్క విద్యుత్ మీటర్ కి సంబంధించిన ఏసీలు అనేది ఫిక్స్ చేసుకోవడంతో చాలా వరకు ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. అలాగే ఈ యొక్క విద్యుత్ మీటర్ కి సంబంధించిన మెయిన్ కారణాలు చూసుకున్నట్లయితే గతంలో ఈ యొక్క అద్దె ఇంట్లో ఉన్న వారందరికీ సంబంధించి కూడా వారి యొక్క ఆధార్ నంబర్లతో లింక్ అనేది అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం వారు వేరొక ఇంటికి వెళ్ళిపోయినా కూడా పాత ఆధార్ నంబర్లతో గతంలో ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ యొక్క ఇంటికి సంబంధించి కూడా అలాగే లింక్ అనేది అయితే చూపిస్తున్నాయి. అటువంటి వారందరూ వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క విద్యుత్ మీటర్లకు ఆధార్ నంబర్ రీసీడింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి ఒకే ఇంట్లో చూసుకున్నట్లయితే 2 ఇనెలిజిబిలిటీ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి 4 చక్రాల వాహనం అంటే కారు అనేది కలిగి ఉన్నారు. అలాగే 300 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ అనేది వీరైతే వాడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు కాబట్టి ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లయితే వీరికి ఇనెలిజిబిలిటీ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబం లబ్ధిదారుడికి సాగు భూమి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నదంటే మాగాని 3 ఎకరాలు అలాగే మెట్ట మనకు చాలా వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క మెట్ట మాగాని రెండు కలిపి 10 ఎకరాలకైతే మించకూడదు కాబట్టి ఈ విధంగా మనకు ఇనెలిజిబిలిటీ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్యామిలీకి మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని ఇనెలిజిబిలిటీ అయితే చూపిస్తున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనకు తల్లి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది ఉన్నాయో వారికి మాత్రమే పేమెంట్ అయితే వేయబోతున్నారు. ఎవరైతే మనకు 1వ తరగతి కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులకు సంబంధించి ఈ రోజు పేమెంట్ అనేది మనకు అయితే వేయట్లేదు. అంటే కొత్తగా ఈ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అవుతున్న విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అవుతున్న విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజునైతే వేయట్లేదు. అది మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే పేమెంట్ అయితే వేస్తున్నారు. అలాగే మిగిలిన 1,55,000 మందికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం వెరిఫికేషన్ లో ఉంది కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత మాత్రమే పేమెంట్ అయితే మనకైతే వేయబోతున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లిస్ట్ కి సంబంధించిన అప్డేట్ లో మనకు ఈ యొక్క హౌస్ హోల్డింగ్ డేటాబేస్ కు సంబంధించి వెరిఫికేషన్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది అయితే వేయబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే ఈ రోజున మనకు పేమెంట్ అనేది వేయబోతున్నారు కాబట్టి ఈ రోజున దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అలాగే ఇనెలిజిబిలిటీ కూడా రావడం జరిగింది. మీరు డైరెక్ట్ గా వెళ్ళి సచివాలయాల్లో అంటే స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాల్లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఏదైతే యాప్ అనేది ఇచ్చున్నానో ఆ యొక్క యాప్ లో కూడా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రోజున పేమెంట్ కనుక మీకు పడకపోయినట్లయితే ఏం చేయాలంటే మీరు ఈ రోజు సాయంత్రం తర్వాత కానీ లేదా ఈ రోజు రేపటి నుంచి మనకు స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాల్లో ఈ యొక్క గ్రీవెన్సీ పెట్టుకోవడానికి మనకు అంటే అబ్జెక్షన్స్ అనేది తెలుపుకోవడానికి అంటే ఇందులో ఇనెలిజిబిలిటీ వచ్చి ఉన్న వారితో పాటు కొత్తగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉండి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి కూడా మీకు పేమెంట్ కనుక పడకపోయినట్లయితే రేపటి నుంచి మీరు ఆగస్టు 3వ తేదీ వరకు కంప్లైంట్ మీరైతే ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే గ్రీవెన్సీ పెట్టుకున్న వారందరికీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత దీనితో పాటుగా మనకు 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న వారికి సంబంధించిన మొదటి వారికి
అడ్మిషన్స్ అనేది అప్పటి వరకు జరుగుతాయి కాబట్టి అదే అడ్మిషన్స్ అనేది వచ్చే నెల 25తో ముగుస్తాయి కాబట్టి అప్పటి వరకు ఎవరైతే 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నారో వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసి వారికి కూడా ఆగస్టు 30 తేదీన పేమెంట్ అయితే వేస్తారు. అలాగే ఈ రోజున విడుదల చేసిన పేమెంట్‌లో ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఆగిపోయి ఉన్నా, మీరు గ్రీవెన్స్ అనేది ఇచ్చినా వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి కూడా మనకు రెండో విడతలో భాగంగా ఆగస్టు 30 తేదీన ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం అలాగే 1వ తరగతి విద్యార్థులతో పాటు పేమెంట్ ఫెయిల్ అయిన విద్యార్థులు అందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెల 30 తేదీన మనకు రెండో విడతలో భాగంగా అయితే వేయడం జరుగుతుంది. ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, ఇది లీప్ యాప్ అనేది. ఈ యొక్క యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. ప్లే స్టోర్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు సంబంధించిన విద్యార్థికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా మందికి సంబంధించిన విద్యార్థులందరూ ఈ యొక్క యాప్ అనేది అయితే వేసుకుంటూ ఉన్నారు. వారికి సంబంధించిన అటెండెన్స్ అనేది ఎంత ఉంది, విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కి అనేది వస్తున్నారా, వారికి సంబంధించిన మార్క్స్ కి సంబంధించి అలాగే వారికి సంబంధించిన హోంవర్క్ అనేది ఇచ్చున్నారా లేదా అన్ని వివరాలు అనేది ఇందులో వస్తాయి. కాబట్టి ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకున్న వెంటనే మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ రోజున మీకు పేమెంట్ అనేది అయితే వస్తుంది. ఒకవేళ ఇనెలిజిబిలిటీ కనుక చూపించిన ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అనేది కాలేదు, పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉందంటే విద్యార్థికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం, ప్రస్తుతం ఈ యొక్క 1,55,000 మందికి సంబంధించిన డేటాలో ఉంది కాబట్టి ఈ విధంగా మీకైతే చూపిస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు సాయంత్రం లోపల తల్లి కొందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది. ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో అటువంటి వారందరికీ సంబంధించి రేపటి నుంచి ఒక గ్రీవెన్స్ అనేది మనకైతే ఉంటుంది. అందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే వచ్చే నెలలో మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింకులు అన్ని ఒకసారి అయితే చెక్ చేయండి. ఇందులో మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది లీప్ యాప్ లో మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అందులో మీకు అన్ని కరెక్ట్ గా ఉండి ఒకవేళ హౌస్ హోల్డింగ్ డేటాబేస్ కి సంబంధించిన వివరాల్లో హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో తల్లిదండ్రులు లేరని కానీ లేదా కరెక్షన్ అనేది చేసుకోవాలని కానీ లేదా తప్పులు అనేది ఉన్నట్లయితే దానికి సంబంధించి హౌస్ హోల్డింగ్ డేటాబేస్ కి సంబంధించి మరొక యూట్యూబ్ లో నేను నిన్నటి రోజున అప్లోడ్ చేసిన వీడియోకి సంబంధించిన లింక్ ఇచ్చున్నాను. అందులో నేను ఏదైతే చెప్పున్నానో అదే యొక్క ప్రాసెస్ మీరు ఫాలో అనేది అయినట్లయితే మీరు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని అనేది లేకుండా మీరే స్వయంగా మీ యొక్క పిల్లలతో పాటు మీరు ఒకే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ కి లింక్ మీరైతే చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎన్పిసి అనేది ఎవరికైతే కాలేదో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చినాను. అది కూడా మీరే స్వయంగా మీరే ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ లో అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, ఒకసారి అయితే చెక్ చేయండి, ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు మీరు కనుక అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.